హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మనం సీజన్లో దొరికే వెజిటేబుల్స్తో పప్పు ప్రిపేర్ చేసుకుంటాము. చాలా బాగుంటుంది. ఇలా వంకాయలు, పాలకూర, పచ్చి కంది గింజలు తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. చూడండి, మనకు తగినంత వాటర్ ఉడకపెట్టడానికి వేసుకొని పచ్చిమిర్చి, పసుపు, ఆయిల్, వంకాయ, గార్లిక్, వాటర్ వేసుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా పీసెస్ కట్ చేసి వేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత మూత పెట్టి ఉడకపెట్టుకున్నాను. ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే పప్పు తొందరగా ఉడకదు. ఇప్పుడు ఉడికింది చెక్ చేస్తాము పప్పు ఉడికిందా లేదా అని. ఉప్పు వేసినాం అనుకోండి తొందరగా ఉడకవు గింజలు. అందుకని చెప్పి ఉడికిన తర్వాత మనము ఇలా బౌల్లోకి 2 టమోటాలు, చింతపండు, ఉప్పు తీసి పెట్టుకున్నాను కట్ చేసుకొని. ఉడికిందని చెప్పి ఇప్పుడు మీకు వాటర్ అయిపోయిందంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, కొంచెం వేడి నీళ్ళు. ఇప్పుడు అంతా ఉడికిపోయినాయి టమోటా అంతా. ఇలా వాటర్ వంపేసుకొని పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనము పోపు వేసుకున్నాము. ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసాను. ఫ్రై అయిన తర్వాత ఆనియన్, కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకొని పోపు ఆ పప్పులోనే కలుపుకోవచ్చు, లేదంటే పప్పును ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ వాటర్ అలా ఏమన్నా ఉంటే చెడిపోకుండా ఉంటుంది అని చెప్పి ఇలా పప్పును కొంచెం ప్యాన్లో వేసి ఒక 5 మినిట్స్ మనము బాయిల్ చేసుకుందాము. ఇది చపాతీలేక కానీ అన్నంలేక కానీ చాలా బాగుంటుంది. పచ్చి కంది గింజలు, వంకాయ, పాలకూర, పులగూర అంటారు, కొందరు పప్పు అంటారు. చాలా బాగుంటుంది. ఇది చింతపండు వేయడం వల్ల పులుపు కూడా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోండి. చాలా బాగుంటుంది. అంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా వైపు అయితే ఇలా పప్పు చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.